చేస్తారంటూ ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది. కామన్ సింబల్ ఇది ఎవరికి ఇవ్వరని చెప్పేసి. అది సహజంగా మనం చూసినప్పుడు ఏమనుకుంటాం, ఓకే అయిపోయింది అనుకుంటాం. సీన్ కట్ చేస్తే అది ఎందుకు చేశారు ఈ ప్రచారం అంతా కూడా, వాళ్ళు అడగకుండా ఉండటానికి. అక్కడ ఎలక్షన్ ఏది స్క్రూటినీ అయిపోయాక సింబల్స్ కేటాయించేటప్పుడు ఇక ఇది లేదు అనుకున్నప్పుడు సార్ మాకు ఇది ఇచ్చేయండి అంటారు కదా అన్న ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళని సైకలాజికల్ గా ప్రిపేర్ చేయడానికి చేశారు. కానీ ఈ రెబల్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పొలిటికల్ గా కాస్త ముదుర్లు కాబట్టి, వీళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు గాజు గ్లాస్ గుర్తు కామన్ సింబల్ అని గ్రహించారు కాబట్టి వాళ్ళు మీరు చూడండి నార్మల్ ఇండిపెండెంట్ ఎవరికి రాలా, రెబల్స్ కే వచ్చినాయి. అంటే వీళ్ళకి తెలుసు. సామాన్యమైనటువంటి ఎవరైతే నామినేషన్ చేసినటువంటి ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేయాల, పేపర్లో ఎట్టు వచ్చేసింది మనం ఎందుకులే అనేసి. వీళ్ళకి తెలుసు కాబట్టి క్లెయిమ్ చేశారు, చేసిన వాళ్ళకి వచ్చేసింది. వీళ్ళకి తెలిసిన క్లెయిమ్ చేశారా? దీని వెనక ఏమన్నా బాబు గారి వ్యూహం ఉందా? బాబు గారి వ్యూహం ఎందుకు ఉంటది, జగన్ వ్యూహం ఉందని కదా వాళ్ళు చెప్పేది. వాళ్ళు చెప్పే జగన్ వ్యూహం ఉందని. దాంట్లో బాబు రెబల్స్ మరి వీళ్ళే కదా, వైసీపీ రెబల్ ఎవరో నాకు ఇది సింబల్ కావాలని అడగలేదు, వాళ్ళకి కూడా వచ్చినట్టుంది. అంటే ఎక్కువ వీళ్ళే టీడీపీ పెదకూరపాడు ఎమ్మెల్యే కొడుకు అట్లాగా వాళ్ళకి ఒక ఇద్దరికి వచ్చినాయి. అట్లాగా ఎవరైనా వాళ్ళకి వచ్చిందంటే ఓట్లు చేల్చడానికి అనుకోవాలి. వాళ్ళకి 2 వచ్చినాయి, వీళ్ళకి 16 మందికి వచ్చినాయి. అంటే వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి. అంటే వీళ్ళ దాంట్లో అట్లా కాదు కదా. తెలుగుదేశం రెబలు అంటే ఏంటి, చంద్రబాబు మాట వినోడు కదా. అవును. మరి ఇంకా అప్పుడు చంద్రబాబు ఎందుకు జడగొడతాడు? అంటే బాబు గారికి ఇటువంటి వాటిలో మంచి అనుభవం ఉంటది కదా, సొంత పార్టీ. ఇప్పుడు ఆయన గెలిపించడానికి వర్మను